నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటల కొరకునైనా శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా ఆశతో నీ పిల్లలుగా ఎదురు చూస్తుండగా నాయన మమ్మల్ని బలపరచండి. నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచనను అనుగ్రహిస్తూ ఈ కార్యక్రమము నీకు మహిమకరముగా మాకు దీవెనకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ క్రిస్మస్ దినాలలో అనగా యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం. పరలోకము నుండి యేసుక్రీస్తు భూమి మీదికి మన కొరకు దిగి వచ్చాడు అని ఆయన పుట్టుక వెనుక లేదా ఆయన రాకడ వెనుక, ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద ప్రవేశించిన విధానాన్ని లేఖనాల అనుసారంగా ప్రవచనాలలో ఉంటున్న అనేకమైన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు పుట్టుక కేవలం ఈ డిసెంబర్ మాసంలో మాత్రమే ధ్యానించవలసింది మాత్రము కాదు. క్రీస్తు పుట్టుకను గురించి లేఖనాలు అంతటా వ్రాయబడి ఉన్నట్లు లేఖన ధ్యానాన్ని మనం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ఈ లోకమునకు ప్రవేశించిన విధానాన్ని గురించి జాగ్రత్తగా మనం అందరము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఒక ఉద్యోగి గురించి కంపెనీ ఆలోచిస్తుంటుంది. ఎందుకు? మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు గనుక ఆయన గురించి ఆలోచించవలసిన బాధ్యత మాది. ఎందుకంటే ఈ కంపెనీ లాభాలలోనికి రావటానికి, ఈ కంపెనీ ఎదుగుదలకు ఆయన కష్టపడ్డాడు అని కంపెనీ ఆలోచిస్తుంటుంది. తల్లిదండ్రులుగా మన పిల్లల బాగోగులు మనం చూసుకుంటాం. మన ముసలితనముల వాళ్ళు కూడా మన బాగోగులు చూసుకోవడానికి ఇష్టపడతారు. మా అమ్మా నాన్న నన్ను చూసుకున్నారు, నేను కూడా మా అమ్మా నాన్నను చూసుకోవలసిన బాధ్యత నా మీద ఉంది అని. విదేశాలలో భారతీయులు ఉంటారు. అక్కడ కష్టం వచ్చినప్పుడు భారతదేశపు ఎంబసీ అధికారులు కూడా వారికి సహాయం చేస్తారు. ఎందుకంటే వారు మా దేశానికి సంబంధించిన పౌరులు అని. విదేశాలలో ఉన్న వారికి మన దేశము తరపున సహాయం అందుతుంటుంది, వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు. అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల పిల్లలు కూడా మేము మా తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటారు. అదేవిధంగా ఒక కంపెనీ తన ఉద్యోగస్తుని గురించి ఆలోచిస్తుంటుంది. ఈ విషయాలన్నీ ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, మన కొరకు యేసుక్రీస్తు పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీదికి వచ్చాడు అని ముందుగా మనం ధ్యానించాలి. పరలోకము నుండి భూమి మీదికి రావటం అంటే అది చిన్న విషయం కాదు. ఒక దేశాధ్యక్షుడు మరొక దేశములోనికి వెళుతున్నాడు అంటే ఏదో చిన్న ఇష్యూను బట్టి వెళ్ళడు. దేశాల మధ్య ఏదో ఒప్పందం, దేశాల మధ్య ఆహ్వానము. ఒక దేశాధ్యక్షుడు వచ్చి వెళ్ళిపోయేంత వరకు రెండు దేశాలు అలర్ట్గా ఉంటాయి. మరి యేసుక్రీస్తు ముల్లోకాలను కలిగించిన ఆది సంభూతుడు, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదియూ లేదు అన్నప్పుడు ఆయన పరలోకమును విడిచి ఈ భూమి మీదకి రావటం అంటే ఎంత ప్రాముఖ్యమైన విషయం ఉండాలి. సంవత్సరం యేసుక్రీస్తు పుట్టాడు అనగానే ప్రాధాన్యత తగ్గిపోతూ యేసుక్రీస్తు పుట్టాడండి అయితే ఏంటి అన్నట్లుగా మారిపోతుంది. కానీ పరలోకమును విడిచిపెట్టి యేసుక్రీస్తు మన కొరకు ఈ భూమి మీదికి రావటం అసలు మనం అర్థం చేసుకోగలిగినంత చిన్న విషయం అనుకుంటున్నారా? మట్టి మనుషులుగా ఈ శరీరంలో ఉంటున్న మనకు ఆత్మజ్ఞానం అంత తొందరగా అర్థమవుతుందా?
యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెడుతున్నది మన కొరకు. అంటే మనం ఎంత ప్రాముఖ్యమైన వారము దేవుని దృష్టిలో మీరు ఆలోచించండి. దేవదూత చెబుతున్న మాటలను దయచేసి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఈ మాటను చాలా జాగ్రత్తగా ధ్యానించగలిగితే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నప్పుడు ప్రభుదూత వారికి ప్రత్యక్షమై యేసుక్రీస్తు రాకడను గురించి, ఆయన పుట్టుకను గురించి, ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదికి వచ్చిన విధానాన్ని గురించి మాట్లాడుతుంది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అంటే దేవుని పిల్లలమైన ఇది మన కొరకు అని దేవదూతలు ప్రజలందరి కొరకు అని మాట్లాడుతుంది. అదే వచనంలో మీరు చూడగలిగితే 11వ వచనం, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు అనగా మన కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీదికి వచ్చింది మనుష్యులమైన, ప్రజలమైన మన కొరకు అని మనం గమనించాలి. మనము పుట్టాము, మరణిస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అన్నట్లుగా యేసుక్రీస్తు రాకడ, యేసుక్రీస్తు పుట్టుక కాదు. ఆయన మనందరి కొరకు, మన కొరకు ఈ భూమి మీదికి వస్తున్నాడు. అంటే క్రీస్తు మన కొరకు ఈ భూమి మీదికి వస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులలో నుండి ఎలాంటి స్థితిలోనికి ఆయన వస్తున్నాడో లేఖనాలను ధ్యానిస్తే చాలా ఆశ్చర్యము కలుగుతుంది ప్రేమన వారలారా. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టుకలో తగ్గింపు కనపడుతుంది. ఇంతకంటే తగ్గింపు ఉండదు. ఇంతకంటే ఇంకా తగ్గింపు ఉండదు. ఎందుకంటే పరలోకములో ఆయన స్థాయి, పరలోకములో ఆయన హోదా, పరలోకములో ఆయన వైభవము ఆలోచించి ఆయన పుట్టుకను చూడగలిగితే ఒక మనిషి ఇంతకంటే తగ్గించుకోవటం అనేది ఉండదు అని ఆయన శరీరాన్ని ధరించుకోవటాన్ని గురించి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ప్రేమను వాట్లారా. చూడండి, యేసుక్రీస్తు పరలోకంలో ఎలా ఉన్నాడో, ఆయన భూమి మీదికి ఎలా వస్తున్నాడు అని లేఖనాలలో రాయబడిందో దయచేసి మీరు చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. పరలోకంలో ఆయనకున్న స్థితిని, ఆయన మహిమను ఆయన విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి ఇష్టపడి ఈ భూమి మీదికి వచ్చి తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. పరలోకంలో ఆయన స్థితిని ఆలోచించండి, భూమి మీదికి వచ్చిన విధానాన్ని ఆలోచించండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడిన మాటను ఆలోచించగలిగితే దేవుడై ఉన్న ఆయన మనుషుని స్వరూపాన్ని ధరించుకోవటం అంటే ఇంతకంటే తగ్గింపు ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి. లేదు, ఇంతకంటే తగ్గింపు ఏముంది? మనం చిన్న చిన్న వాటిని తగ్గింపు అంటాం, కానీ యేసుక్రీస్తు
తగ్గింపులో చిట్ట చివరి స్థానానికి ఆయన పొందుకున్నాడు అని మనకు అర్థమవుతుంది. తనను తానే రిక్తునిగా చేసుకొనెను. పరలోకంలో తన మహిమను విడిచిపెట్టి మనుషుల పోలికగా ధరించుకోవటమే తగ్గించుకోవటం అయితే, అందులోనూ దాసుని స్వరూపమును ధరించుకొని ఈ భూమి మీదికి ఆయన వచ్చాడు. ఎందుకు? మనందరి కొరకు, మన కొరకు, మన కొరకు. యేసుక్రీస్తు జీవితాన్ని ఆలోచించగలిగితే ఆయన పుట్టుక మన కొరకు, ఆయన బోధ చేసింది మన కొరకు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదికి వచ్చాడు. నేనే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన మాట్లాడింది మన కొరకే, ఆయన పుట్టుక మన కొరకే, ఆయన చేసిన బోధ మన కొరకే, ఆయన శిలువ మరణాన్ని గురించి మనం ఆలోచించిన మనందరి కొరకు ఇంకా ఎంతగా తగ్గించుకుంటున్నాడో మీరు చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన మరణము కూడా శిలువ మరణము పొందునంతగా అని ఎందుకు రాయబడిందంటే, శిలువలో యేసుక్రీస్తు మరణించటం అనేది తన్ను తాను తగ్గించుకోవడం. ఆయన పుట్టుకలో తగ్గింపు కనపడుతుంది, ఆయన బ్రతుకులో తగ్గింపు కనపడుతుంది, ఆయన మరణములో తగ్గింపు కనబడుతుంది. కానీ పరలోకంలో మహామహుడైన ఆయన మట్టి మనుషుల మధ్య తనను తాను తగ్గించుకొని తన పుట్టుక మొదలుకొని చావు వరకు మన కొరకు ఆయన బ్రతికాడు అంటే మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావాలి ప్రేమను వారలారా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మీరు చూడగలిగితే 8వ వచనాన్ని దయచేసి చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన ఎందుకు పుట్టాలి, ఎందుకు బోధ చెయ్యాలి, ఎందుకు మరణించాలి అంటే మనల్ని పాపములో నుండి విముక్తులుగా చేయడానికి, పాప విమోచన కలిగించడానికి, పవిత్రతలో మనల్ని స్థిరపరిచి బలపరచడానికి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనల్ని మలచడానికి. దయచేసి ఆలోచించండి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా మలచటం అంటే పిల్లల్ని స్కూలుకు తయారు చేసినంత సులువేం కాదు. పిల్లలకు బట్టలు మారిస్తే చాలు. కానీ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే మన బ్రతుకులు మారాలి, మన స్వభావం మారాలి. ఒక మాటలో చెప్పాలంటే మరలా పుట్టినట్లు నూతన సృష్టిగా మనల్ని మార్చడానికి ఆయన భూమి మీదికి వచ్చాడు ప్రేమను వారలారా. సృష్టినైతే మాట చేత కలిగించిన ఆయన నూతన సృష్టిగా నిన్ను నన్ను మార్చడానికి ప్రాణం పెట్టవలసి వచ్చింది అంటే ఆయనకు మనం ఎంత ముఖ్యులమో ఒక్కసారి దయచేసి మనం అందరము ఆలోచించాలి ప్రేమన దేవుని పిల్లలారా. మనం అందరం ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాలను గురించి మనం మాట్లాడుతున్నామంటే మన కొరకు క్రీస్తు పుట్టాడు, మన కొరకు క్రీస్తు మరణించాడు. మరి మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా మలచబడి క్రీస్తు కొరకు బ్రతకవలసిన వారము మనము ప్రేమన దేవుని పిల్లలారా. ఇప్పుడు దయచేసి ఆలోచించండి. పిల్లలు మనల్ని చూసుకుంటున్నారు. చిన్నగా ఉన్నప్పుడు మనం వాళ్ళను చూసుకున్నాం కదా. ఒక ఉద్యోగి కంపెనీ గురించి ఆలోచిస్తున్నాడు, కంపెనీ కూడా ఉద్యోగి గురించి ఆలోచిస్తుంది కదా. అలాంటప్పుడు మన కొరకు క్రీస్తు ఆలోచించినప్పుడు ఆయన పుట్టుక, ఆయన బ్రతుకు, ఆయన చావు కూడా మన కొరకు ఆయన ధారపోసినప్పుడు మరి మనం ఎవరి కొరకు? క్రీస్తు కొరకు కాదా? దయచేసి మీరు ఆలోచించండి. మనము క్రీస్తు కొరకు అన్న మాట క్రైస్తవ జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తు ద్వారా రక్షణను పొందిన మనము నూతన జన్మలోనికి వచ్చినది, నూతన సృష్టిగా మనం మారింది మరలా మన కొరకు బ్రతకడానికి కాదు సుమా, కాదు. ఎవరి కొరకు బ్రతకాలి? నీవు నేను క్రీస్తు కొరకు బ్రతకాలి. నా కొరకు క్రీస్తు, క్రీస్తు కొరకు నేను
అని ఒక నినాదాన్ని నీ హృదయములో నువ్వు పెట్టుకున్నావా? నా కొరకు క్రీస్తున్నప్పుడు క్రీస్తు కొరకు ఈ భూమి మీద నేను అని నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుందా? ఉచితంగా రక్షణ పొందాం, ఉచితముగా కడగబడి సంఘములోనికి పిలువబడ్డాం. ఎందుకు? నీవు క్రీస్తు కొరకు నిలబడవలసిన అవసరత ఉంది అని గ్రహించాలి. ఇప్పుడు లేఖనాలలోనికి వెళ్ళి మనము చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. నువ్వు దేవుని సొత్తు, నువ్వు క్రీస్తు వాడవు. క్రీస్తు మన కొరకు, మనము క్రీస్తు కొరకు అని మనం మర్చిపోకూడదు. నువ్వు దేవుని సొత్తు, దేవుని ప్రజలము మనము రాజులైన యాజక సమూహము. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి అంటే క్రీస్తు కొరకు ఇదిగో నువ్వు మాట్లాడాలి. క్రీస్తు కొరకు ఈ భూమి మీద నీవు నేను నిలబడాలి అని లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము దయచేసి మీరు చూడండి. 2వ వచనం, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేకుండాయుండును. ఆ పాపములో నుంచే మనల్ని పవిత్రులుగా చేయబడిన తర్వాత పాపపు ఊసు లేకుండా, దానికి జోలికి వెళ్ళకుండా, ఇక మన ఇష్టానుసారంగా మనం బ్రతకకుండా దేవుని కొరకు బ్రతకాలి. అనగా క్రీస్తు కొరకు నీవు నేను నిలబడాలి. నిలబడుతున్నావా? దయచేసి మీరు ఆలోచించండి. యేసు క్రీస్తు కొరకు నేను అన్న ఆలోచన మనలో కలుగుతుందా? అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ధ్యానించి నా కొరకు ఆయన మరణించాడు, నేను ఆయన కొరకు ఒక సాధనముగా ఉండాలి అని తన మిగిలిన జీవిత కాలమంతా క్రీస్తు కొరకు ధారపోశాడు అన్న సంగతి మనందరికీ తెలుసు కదా. ఇక జీవించువాడను పౌలను నేను కాదు, నాలో క్రీస్తు. ఈ జీవితం క్రీస్తుది, ఈ శరీరము ఆయనది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, దేవుని సొత్తు. మీ దేహము దేవాలయము, ఈ అవయవములు ఆయన కొరకు వాడబడాలి అని తన శరీరములో క్రీస్తును పెట్టుకొని క్రీస్తు కొరకు నిలబడిన ఆ మాటలు మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం కదా. దయచేసి చూస్తారా? గలతీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. 3వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక మనము క్రీస్తు కొరకు నిలబడాలి. క్రీస్తు మన కొరకు సిలువ మీద వేలాడాడు. ఈ నేలపై మనము ఆయన ప్రభువని ఒప్పుకుంటూ ఆయన కొరకు నిలబడాలి. శిష్యులు కూడా యేసు క్రీస్తు మా కొరకు అని గ్రహించి ఆయన మరణ సమాధి పునరుత్థానముల తరువాత యెరూషలేములో ఉండి క్రీస్తు కొరకు వారు నిలబడ్డారు. మనందరికీ తెలుసు. మీరు జీవాధిపతిని చంపితిని, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు, దీనంతటికీ మేము సాక్షులము అని ఒక సాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు. ఎందుకంటే మా కొరకు క్రీస్తు కొరకు మేము అని వారి జీవితాలను క్రీస్తు కొరకు అర్పితము చేశారు. ప్రేమన వారలారా, మనం ఏం చేస్తున్నాం? ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు మన కొరకు పుట్టాడు అని ఒక పండుగ పేరుతో ఆనందించి మరలా పండుగ కొరకు క్యాలెండర్లో వెతుక్కుంటున్నాం. అంతేనా? క్రీస్తు కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆయన నీ కొరకు ఏం చేశాడో చదివితే ఈ లేఖనాలంతా నీ కొరకు నా కొరకు చేసినవే కనపడుతున్నాయి కదా.
మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ ఉచితమైన రక్షణ నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు క్రీస్తు కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? చాలా కాలం క్రిందట ఆఫ్రికా దేశంలోనికి ఒక మిషనరీ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న వారిని కూర్చోబెట్టి యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించడానికి మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు పరిశుద్ధతను గురించి ఆయన మాట్లాడుతూ, యేసుక్రీస్తు తగ్గింపును గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన కనికరమును గురించి, ఆయన చేసిన అద్భుతాలను గురించి, ఆయన మంచిదనం గురించి, ఆయన నీతిని గురించి అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా వింటున్నారు. ప్రసంగం అంతా పూర్తయిన తర్వాత ఆ ప్రజలు ఆ మిషనరీ దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు మాట్లాడిన ఆ వ్యక్తి యొక్క గుణగణాలను బట్టి చూస్తే ఆ వ్యక్తిని మేము చూసాము అన్నారు. లేదు, ఆ వ్యక్తిని మీరు చూసే అవకాశం లేనే లేదు. ఆయన బెత్లెహేములో పుట్టాడు, కలవరి కొండపై ఆయన మరణించాడు, అసలు మీరు చూసే అవకాశము లేనే లేదు అన్నప్పుడు, లేదయ్యా, మీతో ఎందుకు అబద్ధం చెబుతాం? ఆయనను మేము చూసాం, మా పితరులు కూడా చూసినట్లుగా మాకు ఆ జ్ఞాపకాలు ఉన్నవి అన్నప్పుడు మేము మీతో ఎందుకు అబద్ధం చెబుతుంటాం అంటే మిషనరీ ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. మీరు చూడటం ఏంటి? అసలు మిషనరీ ఎంతకీ నమ్మటం లేదు. అసలు మీరు చూసే అవకాశం లేదంటే, లేదు మేము చూసామయ్యా, ఆయన సమాధి కూడా మా మధ్యనే ఉంది అన్నారు. ఇంకా ఆశ్చర్యపోయాడు. లేదు, ఆయన సమాధిని గెలిచాడు, ఆయన సమాధి మీ దగ్గర ఉండటం అసాధ్యం అన్నప్పుడు, లేదు, మీరు మాతో వస్తే మేము చూపిస్తాము అన్నారు. సరే పదండి అని ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమాధి కాస్త కృంగిపోయి అక్కడుంటున్న పరిసరాలన్నీ కాస్త అపరిశుభ్రంగా ఉంటే అంతా క్లీన్ చేసి ఇదే సమాధి అన్నప్పుడు ఆయన వెళ్ళి ఆ సమాధి ఎవరిది అని పరిశీలిస్తున్నప్పుడు చిన్న నేమ్ ప్లేట్ కనపడింది. ఆ నేమ్ ప్లేట్ మీద ఉన్న పేరేంటో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ అనే పేరుంది. వెంటనే ఆ మిషనరీ చాలా ఆనందముతో కళ్ళల్లో నుంచి నీళ్లు రాలుతున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడో తెలుసా? నేను చెప్పిన లక్షణాలన్నీ ఈయనలో ఉన్నవి అని ఈ ప్రాంతపు వాసులందరూ ఈయనను చూపిస్తున్నారు అంటే, డేవిడ్ లివింగ్స్టన్ ఈ ప్రాంతంలో ఎవరిలా బ్రతికాడు? క్రీస్తులా బ్రతికాడు. అంటే డేవిడ్ లివింగ్స్టన్లో ఈ ప్రజలు ఎవరిని చూశారు? క్రీస్తును చూశారు అని చాలా సంతోషించి ఆయన సేవకు ముగ్ధుడైపోయాడట. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఈ లక్షణాలు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఉన్నవి అని ఈరోజు సమాజం మన గురించి ఏమైనా మాట్లాడుతుందా? దయచేసి ఆలోచించండి. లేఖనాలను చదువుకొని ఆయనను కీర్తించడానికి ఇష్టపడుతూనే ఆయన కొరకు బ్రతకడం మాత్రం చేత కాదు అనుకున్నట్లుగా, ఇది మనకు సంబంధం లేదు అన్నట్లుగా ఈరోజు మనం ఉంటే ఎలా ప్రియమైన దేవుని పిల్లలారా? దయచేసి ఆలోచించండి. అప్పుడు ఆ డేవిడ్ లివింగ్స్టన్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న మిషనరీ, ఇదిగో నేను చెప్పిన ఆయనలా ఈయన బ్రతికాడు, మీరు ఈయనలో ఎవరిని చూశారో తెలుసా? నేను చెప్పిన క్రీస్తును చూశారు. ఆయన పరలోకములో ఉన్నాడు. ఇప్పుడు ఆయనను చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి అని యేసుక్రీస్తును గురించిన అనేక సంగతులు మరలా విశదపరిచినప్పుడు ఆఫ్రికా ప్రజలు కూడా ఆశ్చర్యపోయి, యేసుక్రీస్తులా ఈయన బ్రతికాడా? నీవు నేను అలానే బ్రతకవలసిన వారం ప్రేమన దేవుని పిల్లలారా. ప్రభువు తగ్గింపుని గురించి చెబుతున్నప్పుడు ఈ తగ్గింపు నేను మా ఇంటి పక్కన ఆయనలో చూశాను అని మాట్లాడుతున్నారా ఎవరైనా సరే? అంటే ప్రభువు మనలో కనిపించటం లేదు, క్రీస్తు మనలో కనిపించటం లేదు. క్రీస్తు మనలో కనిపించకపోతే ఎన్ని పండుగలు చేసినా, ఎంతగా ధ్యానించినా, ఏం చేసినా ప్రయోజనం ఉందంటారా? దయచేసి మీరు ఆలోచించండి. లేఖనాలను మీ హృదయంలో పెట్టుకొని, ప్రభు నా కొరకు, క్రీస్తు నా కొరకు, ఇది అర్థమైంది. కానీ నేను క్రీస్తు కొరకు అని నువ్వు నిలబడగలిగితే యేసు క్రీస్తు పుట్టుక సంపూర్ణమైన అధ్యయనము నీలో జరిగినట్లు.
నువ్వు క్రీస్తు కొరకు కాకపోతే, యేసుక్రీస్తు నా కొరకు అని, ఆయన నా కొరకు పుట్టాడు అని నువ్వు ఆయనలా మార్చబడకుండా, నువ్వు ఆయన కొరకు బ్రతకకుండా, ఆయన కొరకు నిలబడకుండా ఉంటే నిజమైన ఆనందం మన హృదయాలను లేనట్టే. ప్రేమన దేవుని పిల్లలారా, లేనట్టే. నీలో, నీ ఇంటి పక్క వారు ప్రభువుని చూడాలి. నీ ఆఫీసులలో నీలో ప్రభువును చూడాలి. జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తే అని నువ్వు అనుకున్నప్పుడు ఆ క్రీస్తే సమాజానికి కనబడాలి. అలా కనబడగలిగితే ఏమండి, 100 క్రిస్మస్ల కంటే ఎంత గొప్ప ఆనందము కదా ప్రభువుకి మనల్ని బట్టి. ఒకనాడు మారు మనస్సు పొందితే ఎక్కువ సంతోషము దేవుని దూతల ఎదుట కలుగును అన్నాడు. ఇంకా ఎక్కువ సంతోషం నేను క్రీస్తులా మార్చబడితే తండ్రికి ఎంత సంతోషమో ఒక్కసారి ఈ దినాలను మీరందరూ ఆలోచించాలి. క్రీస్తు మన కొరకు, మనము క్రీస్తు కొరకు అని మరిచిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లలుగా మా హృదయాలను మీరు తాకారు. విని విడిచిపెట్టకుండా విలువైన నీ మాటలను నాయన మా హృదయంలో పదిలపరుచుకొని పట్టుదల కలిగి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాలు అనేకులను బలపరుచుటకు, రక్షణార్థమైన మారు మనసు కలిగించుటకు నీ పిల్లల హృదయాలలోనికి తీసుకుని వెళ్ళండి తండ్రి. ఈ కార్యక్రమాల కొరకు సహకరిస్తున్న నీ పిల్లలందరినీ నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీవు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా నాయన ఈ సేవకు చేయూతను అందిస్తుండగా నాయన మేలులతో ముందుకు తీసుకుని వెళ్ళండి. కష్టములోనూ నాయన, ఇబ్బందుల్లోనూ కూడా నాయన నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్న నీ పిల్లల జీవితాలలో నాయన నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నాయన శరీర దిశకు నడిపించండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన నెమ్మదిని అనుగ్రహించండి. కుటుంబాలలో నాయన దుష్టుని ప్రభావం లేకుండా ఒకరి హృదయాన్ని ఒకరి వైపుకు త్రిప్పి అందరూ నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన ఈ నెలలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ ఆత్మీయంగా నాయన నీకు మహిమకరముగా జరుగునట్లుగా నీ పిల్లలందరినీ నాయన, సంఘములను, విశ్వాసులను, నీ పిల్లలందరినీ బహుబలముగా వాడుకొని మనం మిమ్మల్ని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాలను కొనసాగించగలిగే శక్తిని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమె. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.